వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, సీనియర్ మోస్ట్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి రచన మనోరథం వింటారు. నువ్వు ఒట్టి అనుమానం మనిషివి అన్నాను. సుజాత అవుననలేదు, కాదనలేదు. కనీసం నా వంక కన్నెత్తి చూడలేదు. దారం చివర నాలికతో తడిపి సూటిగా తయారు చేసి సూది బెజ్జంలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. నీవన్నీ అనుమానాలే అన్నాను మళ్ళీ. దారాన్ని సూది బెజ్జంలో నుంచి అవతలకి లాగి 7 పేటలు వేసింది. తర్వాత షర్టుకి నైలాన్ బొత్తాలు వేయినా మామూలు బొత్తాలా అంటూ అడిగింది తాపీగా. నాకు ఒళ్ళు మండిపోయింది. నేను నోరు చించుకుని అరుస్తూ ఉంటే సమాధానం చెప్పవే? నీవన్నీ అనవసరపు అనుమానాలు. నీ నీడను చూసి నువ్వే ఉలిక్కి పడుతున్నావు. భర్త మీద ప్రతి విషయం గురించి అనుమానం పెంచుకోవడం అంత ఆరోగ్యకరం కాదు. ఈసారి కాస్త కరుగ్గానే అన్నాను. ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నది? ఈసారి తాను కుడుతున్న చొక్కా పక్కకి పెట్టి నా వంక చూస్తూ అడిగింది. అంటే ఆమె రియాక్ట్ అవుతోందన్నమాట. నిన్న సాయంకాలం విషయమే తీసుకో అంటూ తాపీగా చెప్పడం ఆరంభించా. నేను కిటికీ దగ్గర నిలబడితే నన్ను అనుమానంగా చూశావు. పక్క పెరట్లో జామ చెట్టు మీద చిలక జామపండు కొరుకుతూ ఉంటే చూస్తూ ఉన్నాను. గాలికి కొమ్మ ఊగుతూ ఉంటే తమాషాగా రెక్కలు విరుచుకుంటూ ఆ చిలుక చేసే విన్యాసాలు తదేకంగా చూస్తూ ఉంటే ఎవరికి మాత్రం తన్మయత్వం కలగదు? మనిషికి కొంత రసజ్ఞత కావాలి అంటూ నా ఉపన్యాసం ముగించి సుజాత వంక ఈసడింపుగా చూశాను. అవును, రసజ్ఞత కావాలి. ఆ జామ చెట్టు కిందే చిరిగిపోయిన తాటి కమ్మలే తన మానానికి రక్షణ అనుకుని చిలకలాంటి అమ్మాయి అమాయకంగా స్నానం చేస్తూ ఉంటే కిటికీ దగ్గర నిలబడి దొంగచూపులు చూడ్డం రసజ్ఞత కాదా మరి? అందరికీ తలుపులతో బాత్రూములు ఉండవు, తడికలతో కూడా ఉంటాయి. అంత మాత్రం చేత ఆ ఇంటి ఆడపడుచులు స్నానం చేయడం మానలేరు. దొంగచూపులు చూసే మగవాళ్ళు పక్కింట్లో ఉంటారని తెలియక అమాయకంగా ఉండడం వాళ్ల తప్పేను. చూడ్డం మాత్రం మీ తప్పు కాదు. సుజాత ఈ మాటలు ఎంతో వ్యంగ్యంగా అంది. ఇహ ఆపు గట్టిగా అరిచాను నేను. నువ్వు ఒట్టి అనుమానాల పుట్టవి. ప్రతి విషయాన్ని వక్రంగానే చూస్తావు. చచా, ప్రతి చిన్న వ్యవహారానికి అనుమానించడం, దానికోసం తగులాడుకోవడం, నలుగురు ముందు అలుసైపోవడం తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. నీ అనుమానం ఎలా పోగొట్టాలో నాకు అర్థం కావడం లేదు అన్నాను అసహనంగా. నా వంక 2 క్షణాలు తీక్షణంగా చూసి ఆ తర్వాత ఎంతో తాపీగా అంది సుజాత. మీకు ఈ మధ్య పరాయి ఆడపిల్లల మీద యావ ఎక్కువైపోయిందండి. అదే ఆమె అనుమానం. రోజురోజుకి ఈ పరిస్థితి చాలా జుగుప్సగా తయారవుతోంది. పెళ్ళైన 4 సంవత్సరాలకే నా మీద మోజు తగ్గిపోయిందా అంటూ ఆమె గుచ్చుగుచ్చి అడగడం, నేనేదో అసహజమైన సమాధానం చెప్పడం, ఇదంతా భరించలేనిదిగా అనిపిస్తోంది. నేను సుజాతని మనసారా ప్రేమిస్తున్నాను. భార్యని ఇంట్లో ఉంచుకుని పరాయి ఆడవాళ్ల మీద యావ పెంచుకోవలసిన అవసరం నాకు లేదు. స్త్రీల ఎడల ఒక ప్రత్యేక గౌరవం ఉంది నాకు. ఎదురుగా కనిపించే ప్రతి ఆడదాన్ని చెడ్డ దృష్టితో కాకుండా వారి వ్యక్తిత్వానికి, ఉన్నతత్వానికి గౌరవం ఇస్తూ చూడగలిగే మనసు నాకుందనే నా విశ్వాసం. అయితే సుజాత ఈ 4 సంవత్సరాలుగా ఈ విషయం గ్రహించలేకపోవడం మాత్రం నా దురదృష్టం అనుకుంటాను. చూడు, నాకు నీ మీద మోజు తగ్గలేదు. అంతా నీ భ్రమ మాత్రమే. నేను ఎప్పట్లాగే ఉన్నాను అని కొంతసేపు మాటలు ఆపి మళ్ళీ అన్నాను. నీతో ఓ విషయం నొక్కి చెప్పదలుచుకున్నాను సుజాత. ఏమిటది? నేనేం చేసినా నువ్వు శల్య పరీక్ష చేసి చూస్తున్నావు. అలా మీరు అనుకుంటున్నారు. కాదు, నిజమే. కానీ నీ ఊహలన్నీ కేవలం భ్రమలే. ఆ విషయం నేను నిరూపించగలను. ఎలా నిరూపిస్తారో పాపం. నువ్వు రహస్యంగా నా ప్రతి చర్యని గమనిస్తున్నావు. కాదనగలవా? నేనేం సిఐడిని కానే. ఆహా, అందుకే కాబోలు మొన్న నేను నా ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉత్తరాలు రాసుకుంటూ ఉంటే ఎవరో ఆడపిల్లతో కలం స్నేహం చేస్తున్నానని భ్రమపడి
నా మీద విరుచుకుపడి నానారాద్ధాంతమూ చేశావు. త్వరలోనే నీ ఊహలన్నీ తప్పని కూడా నిరూపించగలను. నిరూపించండి. అప్పుడు మిమ్మల్ని గురించి మళ్ళీ అనుమానంగా మాట్లాడితే అడగండి. మీకు పరాయి స్త్రీల మీద మోజు పెరిగిందనడంలో ఏమాత్రమూ సందేహం లేదు అంటూ ఛాలెంజ్ చేస్తున్నట్టే మాట్లాడింది. సరే, నువ్వే చూస్తావుగా అంటూ బయటకు వచ్చేశాను. సుజాతకి పాఠం చెప్పాలి. ఆమె రహస్యంగా నా చర్యలను గమనించి వాటికి పెడార్థాలు తీస్తోందని ఆమెకు తెలిసేలా రుజువు చెయ్యాలి. ఎలా? ఆ రాత్రి దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మరుసటి ఉదయం వీధి వరండాలో కూర్చుని పేపర్ చూస్తూ కాఫీ తాగుతూ ఉన్నాను. అప్పుడప్పుడు చూపులు మార్చి ఎదురింటి కాలేజీ పిల్లని చూస్తున్నట్టు అటూ ఇటూ తల తిప్పుతున్నాను. లోపల హాల్లో అద్దం ముందు కూర్చుని జడవేసుకుంటూ సుజాత నా చర్యలని గమనిస్తోంది. నాకు కావలసిందదే. ఆఫీస్ రూంలోకి వెళ్ళి కత్తెర తెచ్చి నేను చూస్తున్న పేపర్లో ఒక మూలనున్న అడ్వర్టైజ్మెంట్ గబగబా కత్తిరించి కాస్త గాబరా నటిస్తూ ఆ కాగితాన్ని జేబులో కుక్కేసుకున్నాను. తర్వాత పేపర్ టేబుల్ మీద పడేసి స్నానానికి బయలుదేరాను. నేను కత్తిరించి జేబులో దాచినది కేవలం ట్రాక్టర్ అమ్మకం ప్రకటన మాత్రమే. దాని వివరాలతో పాటు దాన్ని కొనాలంటే ఎవరిని సంప్రదించాలో ఆ చిరునామా మొదలైనవన్నీ అందులో ఉన్నాయి. బాత్రూమ్ తలుపు సందులో నుండి సుజాత కదలికలను గమనిస్తున్నాను జాగ్రత్తగా. ఆమె మెల్లిగా వెళ్ళి పేపర్లో కట్ చేసిన భాగం తడిమి చూసి తల పంకించి మళ్ళీ ఆ పేపర్ అక్కడ పెట్టేసింది. నా పథకం ఫలిస్తోంది. నేను కలం స్నేహితుల కాలం కట్ చేసి అందులోని ఏ ఆడపిల్ల చిరునామాకో ఉత్తరం రాయబోతున్నానని ఆమె అనుమానం. అదే నాకు కావలసింది. తాను తప్పుదారిలో వెళ్తోందని ఆమె తెలుసుకోవాలి. స్నానం చేసి బయటకు వచ్చాను. బట్టలు వేసుకుని భోజనానికి కూర్చున్నాను. ఇంతలో పని మనిషి పేపర్ పట్టుకొచ్చింది. ఇదిగోండి అమ్మగారు పేపరు అంటూ సుజాతకు అందించింది. ఇవాళ మన ఇంటికి పేపర్ వచ్చిందిగా. అవును, వచ్చింది. మరి మళ్ళీ అది ఎందుకు తెప్పించావు అంటూ అడిగాను. మీరు దాన్ని ఆఫీస్కి తీసుకుపోతారేమోనని. మళ్ళీ వాళ్ళ పేపర్ వాళ్ళకి పంపించేస్తానులేండి అంటూ దాన్ని కుర్చీలో పడేసింది. నేను కత్తిరించిన పేపర్ భాగంలో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో అదే పేపర్ని పక్కింటి నుంచి తెప్పించింది సుజాత. ఆ రాత్రికి ఆమెకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆలోచించుకుంటూ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ నుంచి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. స్నానం చేసి భోజనం ముగించి పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను. వంటింట్లో పనులు పూర్తి చేసుకుని సుజాత వచ్చేసరికి 9:15 అయింది. ఉదయం పేపర్ విషయం ఎలా ప్రస్తావించాలా అని నాలో నేనే తర్జన భర్జనలు పడుతూ ఉండగా కృష్ణమూర్తి వచ్చాడు. ఆఫీస్లో నాతో పాటే పనిచేస్తున్నాడు వాడు. లీలామహల్లో కొత్త ఇంగ్లీష్ సినిమా వచ్చింది. 2 ఫ్రీ పాసులు సంపాదించాను రెండో ఆటకి. పద వెళ్దాం అంటూ హడావిడి చేసి అర్జెంటుగా సినిమాకి తీసుకుపోయాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి 11 దాటిపోయింది. సుజాత ఇంకా మెలకుగానే ఉంది. తాను చదువుతున్న నవల పక్కన పడేసి వ్యంగ్యంగా అడిగింది, సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది అన్నాను బద్ధకంగా ఆవలిస్తూ. ఆహా, అంత బాగుందా అంటూ మరింత వేళాకోళం కూడిన స్వరంతో అంది. సుజాత డొంక తిరుగుడుగా ఆలోచించడం ఆరంభించిందన్నమాట. ఉదయం పేపర్ సంగతి గుర్తుకొచ్చింది. గొంతు సవరించుకుంటూ అన్నాను, చూసావా, అప్పుడే నీకు అనుమానం. నేను సినిమాకి వెళ్ళాను అంటే నీకు నమ్మకం లేదు. సుజాత మాట్లాడలేదు సరికదా. ఎంతో ఎగతాళిగా నా వంక చూస్తోంది. మళ్ళీ చెప్పడం ఆరంభించాను. ఉదయం పేపర్ విషయమే తీసుకుందాం. పేపర్లో ఒక మూలగా ఓ ముక్క కత్తిరించాను. అది నువ్వు గమనించావు, అవునా? సమాధానం చెప్పలేదు సుజాత. నీకు ఆ విషయంలో కూడా అనుమానమే. ఏ ఆడపిల్ల చిరునామాకో ఉత్తరం రాస్తున్నానని, కలం స్నేహితుల కాలం కట్ చేసి దాచానని అనుకున్నావు. ఈ సంగతి నువ్వు కాదనగలవా? ఈ ప్రశ్నకి సమాధానం లేదు. నిశితంగా చూస్తూ నా మాటలు వింటోంది సుజాత. నా మీద నీకు నమ్మకం లేదు, అందుకే పక్కింటి నుండి పేపర్ తెప్పించి నేను కత్తిరించి దాచిన భాగంలో ఏముందో తెలుసుకున్నావు. అందులో ఏముంది? అదో ట్రాక్టర్ ప్రకటన. ఇప్పుడైనా నీవన్నీ అనుమానాలే అని ఒప్పుకుంటావా? అనుమానమే లేకపోతే
మరో పేపర్ తెప్పించేందుకు చూడాలి అంటూ జేబులో దాచిన పేపర్ కటింగ్ బయటికి తీశాను. ఇదిగో చూడు, ట్రాక్టర్ అమ్మకం ప్రకటన అంటూ ఆ కటింగ్ ఆమె మీదకి విసిరాను. సుజాత నవ్వుతోంది నిరసనగా. ఇంకా నమ్మకం కుదరలేదన్నమాట. నాకు ఒళ్ళు మండిపోతోంది. ఆమె పేపర్ కటింగ్ అందుకుని వెనకవైపుకు తిప్పి నా చేతికి మళ్ళీ అందించింది. ట్రాక్టర్ అమ్మకం ప్రకటనకి సరిగ్గా వెనకవైపున మరో ప్రకటనుంది. దాన్ని చూస్తూ ఉంటే కళ్ళు తిరిగినట్టయింది నాకు. ఈవేళే ఆఖరి రోజు. ఆలసించిన ఆశాభంగం. త్వరపడండి. హోటల్ విక్టరీలో మిస్ లిల్లీ క్యాబరే డాన్స్. మీ అందాల డ్రీమ్ క్వీన్ సెక్స్ బాంబ్ తన హొయలతో మిమ్మల్ని స్వర్గం అంచులకు తీసుకువెళ్తుంది. రాత్రి 9-12 మధ్యలో 2 ప్రదర్శనలు. ఈవేళే ఆఖరి రోజు. త్వరపడండి. మీ సీటును కింద ఇచ్చిన నంబర్కి ఫోన్ చేసి రిజర్వ్ చేసుకోండి. ప్రకటనకు కుడి పక్కన బెత్తెడు గుడ్డపీలిక ఒంటి మీద కప్పుకుని నడుం విరుచుకుంటున్న భంగిమలో మిస్ లిల్లీ ఫోటో ఉంది. ప్రకటన కింద ఉన్న ఫోన్ నంబర్ మరి కనబడ్డం లేదు నాకు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కథ మనోరథం విన్నారు. ఈ కథ 1978లో విజేత మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.